నీ దాసునికి కంచె వేశావు, అందుకే నేను వెళ్ళలేకపోతున్నాను. కంచె తీసి చూడు, నేను వెళతాను, అప్పుడు నీ దాసుడు నాకు లొంగిపోతాడు అని సైతాను ఛాలెంజ్ చేసింది. కాబట్టి కంచె వేస్తుంటే అది మన జీవితంలోకి కానీ, మన బిడ్డల జీవితంలోకి కానీ, మన ఇంటిలోకి కానీ అది రావటానికి దానికి అధికారం చాలదు. ఎందుకంటే హద్దులు నియమించింది నీవు నమ్ముకున్న నీ దేవుడు. నీ ఇంటికి కంచె వేసింది, నీ బిడ్డలకి కంచె వేసేది కన్నీటితో ఆయన పాదాలు కడిగితే అదే ఆయన మనస్సు మార్చి నీ ఇంటి చుట్టూ, నీ బిడ్డల చుట్టూ కంచె వేసి కాపాడేటట్లుగా నువ్వు చేసుకున్న ప్రార్థనే నీకు రక్షణ కవచం, నీ బిడ్డలకు రక్షణ కవచం. మరో ఆలోచన లేకుండా మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోండి. బిడ్డలు స్కూల్స్లో ఉన్నారు, కాలేజీల్లో ఉన్నారు, మనం ఇక్కడ ఉన్నాం. మరియా అన్నింటినీ వదిలిపెట్టేసి ఆయన కాళ్ళ దగ్గర కూర్చోండి. ఒక ఆవిడ ఎక్కడెక్కడో తిరుగుతుంది, ఆరాట పడుతుంది, భయపడుతుంది, కంగారు పడిపోతుంది. ఆయన ఉన్న ఇంటిలో కూడా ఆవిడ కంగారు పడుతుంది. ఆయన ఉన్నాడని తెలిసి కూడా కంగారు పడుతుంది. ఈ పనులన్నీ ఎలాగా, ఈ అప్పులన్నీ ఎలాగా, ఈ అనారోగ్య సమస్యలన్నీ ఎలాగా. మరి ఒక ఆవిడైతే ఆవిడ కంటే కూడా ఈవిడికి ఎక్కువ సమస్యలు ఉన్నాయి. అయినా సరే ఆయన పాద దగ్గరే కూర్చుంది. నువ్వు ఉన్న ఇంటిలో కావలసినవన్నీ నువ్వే చూసుకుంటావు. నువ్వు నా ఇంట్లో ఉన్నావు కాబట్టి, నా ఒంట్లో ఉన్నావు కాబట్టి నేను నీ పాదాలకి కూర్చుంటే నా కన్నీటితో నీ పాదాలు తడిపితే చాలు. నా బరువు, నా బాధ్యతలన్నీ నీవే చూసుకుంటావు. మరియా, నువ్వు చేయవలసిందే చేస్తున్నావు. మార్త, నువ్వు కంగారు పడుతున్నావు. కాబట్టి ఏ మనస్తత్వాన్ని మీరు కలిగి ఉన్నారో ఆలోచించుకోండి. ఆయన పాదాల దగ్గర ఉండండి. మనసు చంచలం కాకుండా చూసుకోండి. మనసులోకి పిరికి ఆత్మ రాకుండా చూసుకోండి. భవిష్యత్తు మీద భయం లేకుండా చూసుకోండి. ఎందుకంటే నీ మీదకి దేవుని కుమారుడి యొక్క ఆత్మ దిగి వచ్చి ఉన్నది. నీవు కాదు. ఏ రోజైతే నువ్వు నీళ్ళలో బాప్తిసం పొందేవో ఆ రోజు నిన్ను యేసయ్య తన గుండెల్లో దాచుకున్నాడు. నిన్ను యేసయ్య తనలోకి, నిన్ను ఒక వస్త్రంగా, నీకు ఒక వస్త్రంగా, ఒక మహిమా వస్త్రంగా, తనని నీకు ఒక నీతి వస్త్రంగా, ఒక రక్షణ కవచంగా, ఆయనే నీకు వస్త్రంగా, రక్షణ కవచంగా తొడిగించబడ్డారు. కాబట్టి నిర్భరం కలిగి జడిసిపోమాక, భయపడమాక, పెద్దలకు తోడై ఉన్నట్లు నీ దేవుడు నీకు తోడై ఉన్నారు. తండ్రి, నమ్ముతున్నానయ్యా, ఈ మాటలు నమ్ముచున్నాను తండ్రి, నీ వాక్యాన్ని నమ్ముచున్నాను తండ్రి. నీ వాక్యమే నన్ను స్వస్థపరిచేది, నీ వాక్యమే నాకు ధైర్యం ఇచ్చేది, నీ వాక్యమే నాకు శక్తిని ఇచ్చేది, నీ వాక్యమే ఆరోగ్యం ఇచ్చేది, నీ వాక్యమే పరిశుద్ధపరిచేది, నీ వాక్యమే ఒక రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గమై నా మీదకు వచ్చే రోగాన్ని, నా మీదకు వచ్చే అప్పుల సమస్యను, నా మీదకు వచ్చే శత్రువుని కూడా ఛేదించగలిగేటువంటి వాడి అయిన ఖడ్గం నీ వాక్యము తండ్రి. నీ వాక్యము చాటున నన్ను దాచుకున్నందుకు స్తోత్రం. నీ వాక్యమేమున్న క్రీస్తు నా ముందున్నందుకు స్తోత్రం తండ్రి. నీకు మహిమ చెల్లిస్తున్నాను. బిడ్డలందరూ మీ పాదాల దగ్గర మోకరిల్లి ఉన్నారు తండ్రి. దేవ, అభిషేకించుకోండి. మీ కుమారుడు యొక్క ఆత్మతో నింపండి. మీ కుమారుడు కలిగిన మనస్సును ఇవ్వండి. మీ కుమారుడికి ఇచ్చిన అభిషేకాన్ని ఎలా అయితే మీ కుమారుడిని ఆత్మతోనూ శక్తితోనూ తండ్రి నింపినారో, మీ బిడ్డల్ని కూడా తండ్రి ఆత్మతోనూ శక్తితోనూ నింపమని అడుగుతున్నాను తండ్రి. స్తెఫనుని వాక్యంతో కడిగినట్లు తండ్రి దేవా, ఆయన బిడ్డలందరినీ కూడా వాక్యంతో ఉదక స్నానం చేపించి ఈ లోకయాత్రలో కాడిని మోయగలిగే శక్తిని ఇవ్వండి, కాడిని మోయగలిగే బలం ఇవ్వండి, కాడిని మోయగలిగే ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి. మిమ్మల్ని చూస్తూ తండ్రి పరుగు పందెంలో ఓపికతోటి, నమ్మకంతోటి,
ధైర్యముతోటి సంతోషముతోటి పరిగెత్తగలిగేటువంటి శక్తిని కృపను ప్రసాదించమని నా తండ్రి మీ రెండు పాదములు పెట్టుకొని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ గత వారం కంటికి రెప్పలా కాపాడుతున్నారు తండ్రి. ఈ వారం వల్ల మీ కృపాసం దగ్గరికి చేర్చుకున్నారు. ఇదిగో తండ్రి బట్టి ఒక్కొక్క కుటుంబం తరపున పేరు పేరున మా బిడ్డలు బట్టి మా కుటుంబాలను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవచ్చు. ఈ ఆరాధన ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ఈ విలువైన సమయాన్ని విలువైనటువంటి తండ్రి విలువ వెలకట్టలేని మీ కుమారుడి యొక్క నామములో తండ్రి మేము కొనసాగించుకోవడానికి జరుపుకోవడానికి నిర్లక్ష్యం లేకోకుండా నా తండ్రి మీకు మహిమకరంగా ఈ ఆరాధన జరిపించడానికి శక్తిని బలాన్ని విశ్వాసాన్ని ప్రసాదించమని మీ రెండు పాదాలు పట్టుకుని ప్రార్థించే ప్రతిఫలాన్ని పొంది నామ పరమ తండ్రి ఆమేన్ ఆమేన్. లేచి నిలబడదాం. చక్కటి ఆత్మ సంబంధమైన పాట ప్రసాద్ గారు కొంచెం వేసి తగ్గించండి. అమ్మ వస్తుంది. చక్కటి చరణం ప్రేరేపించబడిన వాడు చక్కటి పాటలు పాడి గుర్తించాలి.